హిందుత్వం మీద ద్వేషాన్ని ప్రొజెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రత్యేకించి కొంతమంది సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క అహంకారపూరితమైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా సాహిల్ పఠాన్ ఎవరైతే గ్వాలియర్ మధ్యప్రదేశ్‌కి చెందినటువంటి వ్యక్తి భగవద్గీతని అట్లాగే జాతీయ పతాకాన్ని తొక్కేస్తూ ఆ విజువల్‌ని ప్రత్యేకించి ఆన్‌లైన్‌లో పెట్టి లైవ్ చూపెడుతూ నాకు ఈ దేశం పట్ల రెస్పెక్ట్ లేదు. దీని మీద నాకు పూర్తి వ్యతిరేకత ఉంది. అట్లాగే ఈ వ్యవహారంలో నేను చేస్తున్నది కరెక్ట్ అంటూ పబ్లిక్‌కి చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ధ్వంసాన్ని చేసుకొచ్చాడు. ఆ విజువల్స్‌ని లైవ్‌లో ప్రొజెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ మీదన చర్య తీసుకుంటారా లేదా అన్నటువంటి విషయాన్ని పబ్లిక్ అడుగుతున్నారు. దాంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్నటువంటిది చూడాల్సి ఉంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. అంటే ఇలాంటిది కావాలని రెచ్చగొట్టుడు చర్యలు చేసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది.